హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈమె మా వదిన అక్కలు అందరం కలుసుకున్నాం కాబట్టి ఈమెతో టమాటా చట్నీ చేపిస్తున్నాం. మేము 9 మంది ఆడపడుచులం, మాకు 2 వదినలు, ఈమె మా చిన్న వదిన. ఈరోజైతే మాకు టమాటా చట్నీ వేయడం నేనైతే నేర్పిస్తున్నా. మా అక్కలు చూస్తుళ్ళు. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న టమాటాలని కడుక్కొని ముక్కలుగా కోసుకొని ఇలా నీరు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మంచిగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం మందపాటి మూకుడైతే తీసుకోండి. ఇట్లా ఉడికిపోయింది. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మనకు చట్నీకి సరిపడా 1/2 స్పూన్ మెంతిపొడి, తర్వాత 1 స్పూన్నర ఆవాల పొడి, ఇంకా 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 1 గ్లాస్ టీ గ్లాస్తో అయితే నేను కారం అయితే తీసుకున్నాం. టీ గ్లాస్ కారం, ఇంకా అదే టీ గ్లాస్తో కొంచెం తక్కువ సాల్ట్ వేసి అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మిక్సీకి వేసుకొని కొంచెం బరకగా అయితే దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నెలల వరకు అయితే ఉంటుంది. తర్వాత ఇందులో పట్టుకునేటప్పుడే ఎల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఒక 2-3 గడ్డలు అయితే సరిపోతాయి కేజీ టమాటాలకి. తర్వాత ఇంకా పోపు అట్లా దంగనట్టుగానే ఉండాలి. అట్లా మనకు తగులుతుంటే పంటికి చాలా బాగుంటుంది. ఇంకా 1/2 కేజీ అయితే నూనె పడుతుంది కిలో టమాటాలకి. ఇది ముక్కుడు లోతుగా ఉండడం వల్ల మనకు తెలుస్తలేదు, ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్. ఎంత బాగా ఉడికించుకుంటే అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఎంత బాగా గోలితే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఈ రుబ్బుకున్న దాంట్లో కొంచెం పసుపు అయితే వేసి కలుపుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకొని పోపులో వేసి ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది చట్నీ. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదండి. ఇది మనం బయట పెట్టుకున్నా కూడా 2-3 మంత్స్ అస్సలు పాడవదు. ఇప్పుడు టమాటాలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇట్లా టమాటా చట్నీ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకైతే చాలా బాగా తీసుకెళ్తారు. ఇంకా ఇదైతే ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కొంచెం కొంచెం కలుపుతూ చిన్న మంటలో పెట్టి ఉడికించుకోవాలి. ఇట్లా చూడండి, ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, ఇంకా అయిపోయినట్టే. కొంచెం టేస్టీ చూడు వదిన, హాయ్ చెప్తుంది మా వదిన అందరికీ. ఇంకా టేస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంట. ఓకే ఓకే, సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ.